మనిషిని మహనీయుడిగా మార్చే 10 సూత్రాలు. మనిషి మహనీయుడవడం ఒక గమ్యం కాదు, అది ఒక సాధన. మహనీయత్వం మనలోనే ఉంది, దాన్ని వెలికితీయడానికి ఈ 10 సూత్రాలు మార్గదర్శకాలు. మహనీయుడు అనగా కేవలం విజయవంతుడు కాదు, విలువలతో, నియమాలతో, ఆత్మశుద్ధితో జీవించేవాడు. మనిషి లోపలి దివ్యత్వాన్ని వెలికితీసే మార్గదర్శకాలు ఈ 10 సూత్రాలు. ఇవి జీవితం యొక్క ఆధ్యాత్మిక, నైతిక పునాది. 1. ఈశ్వర ప్రణిధానము. ప్రతి కార్యాన్ని దేవునికి అర్పణగా భావించడం ఈశ్వర ప్రణిధానం. నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచి ఫలితాన్ని భగవంతునికి సమర్పించడం మనసుకు శాంతిని ఇస్తుంది. ఇది వినయాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 2. స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే శాస్త్రాధ్యయనం మాత్రమే కాదు, మన ఆలోచనలు, ప్రవర్తనలను పరిశీలించడం కూడా. ఇది మనలో జ్ఞానాన్ని, వివేకాన్ని పెంచి జీవన దిశను సరిచేస్తుంది. 3. తపస్సు. నియమం, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం కలిగిన జీవనం తపస్సు. కష్టాలను సహించి లక్ష్యాన్ని చేరే శక్తిని ఇది ఇస్తుంది. తపస్సు మనసును దృఢంగా చేస్తుంది. 4. సంతోషము. బాహ్య పరిస్థితులపై ఆధారపడని అంతరానందమే నిజమైన సంతోషం. సంతోషంగా ఉండే వ్యక్తి చుట్టూ ఉన్నవారికి కూడా సానుకూలతను పంచుతాడు. 5. శౌచము. శరీర శుభ్రతతో పాటు మనస్సు పవిత్రత కూడా అవసరం. అసూయ, ద్వేషం, లోభం వంటి మలినాలను తొలగించడం నిజమైన శౌచము. 6. అహింస. మనసులో, మాటలో, చేతల్లో హింస లేకపోవడం అహింస. దయ, కరుణ, సహనాన్ని పెంపొందించే మహత్తర సూత్రం ఇది. 7. సత్యము. సత్యం జీవనానికి మూలస్తంభం. సత్యవంతుడు ఎప్పుడూ భయపడడు. సత్యం విశ్వాసాన్ని నిర్మిస్తుంది, గౌరవాన్ని తెస్తుంది. 8. బ్రహ్మచర్యము. ఇంద్రియ నియంత్రణ, శక్తిని ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించడం బ్రహ్మచర్యం. ఇది ఆత్మశక్తిని పెంచి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చేస్తుంది. 9. అపరిగ్రహము. అవసరానికి మించి సొమ్ము, వస్తువులపై ఆసక్తి పెట్టకపోవడం అపరిగ్రహం. ఇది మనసుకు స్వేచ్ఛను, తృప్తిని ఇస్తుంది. 10. ఈశ్వర ప్రార్థన. ప్రార్థన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కృతజ్ఞత, వినయం, భక్తి భావాన్ని పెంచుతుంది. రోజువారీ ప్రార్థన మనలో దైవస్మరణను స్థిరపరుస్తుంది. ఈ 10 సూత్రాలు జీవితం యొక్క ఆధ్యాత్మిక నడకలో మార్గదర్శక దీపాల వంటివి. వీటిని ఆచరణలో పెట్టినప్పుడు మనిషి లోపలి చైతన్యం వికసిస్తుంది. మహనీయత్వం బయట సంపాదించేది కాదు, లోపల పెంచుకోవాల్సిన గుణాల సమాహారం. ప్రతిరోజూ ఈ సూత్రాలలో ఒక్కదానినైనా ఆచరించేందుకు ప్రయత్నిస్తే మన జీవితం ధర్మమయంగా, శాంతిమయంగా, మహోన్నతంగా మారుతుంది.